మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష చేయనుంది కాంగ్రెస్ పార్టీ. రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రెబెల్స్ పోటీతో ఎక్కడెక్కడ స్థానాలు దక్కలేదో ఆరా తీయనుంది. గ్రూప్ వార్తో కొన్ని చోట్ల నేతలు ఉద్దేశపూర్వకంగానే రెబెల్స్ ను పోటీ చేయించారనే ఆరోపణలపై పీసీసీ సీరియస్ గా ఉందని నేతలంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు 92 చోట్ల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ హవాతో క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. అయితే రెబల్స్ కారణంగా గెలిచే స్థానాలను కోల్పోయామనే చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీ బీ ఫారాలు దక్కక కాంగ్రెస్ రెబల్స్ గా పోటీ చేసిన వారితోనే కొన్ని వార్డులు దక్కలేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారని పీసీసీ దృష్టికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా రెబల్స్ ఏ మున్సిపాలిటీలో పోటీ చేశారు, వారితో పార్టీకి ఎంతవరకు నష్టం జరిగిందనే అంశాలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆరా తీస్తుంది. దీనిపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తుంది. కొద్ది తేడాతో ఓడిపోయిన స్థానాలు, హంగొచ్చిన మున్సిపాలిటీల్లో రెబల్స్ ఎఫెక్ట్పై డీసీసీల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటుంది హైకమాండ్. కొన్ని మున్సిపాలిటీల్లో ఉద్దేశపూర్వకంగా రెబల్ అభ్యర్థులను పోటీలో నిలబెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కావాలనే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలోకి నిలిపినట్లు ఆరోపణలున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. మహబూబాబాద్ సహా ఇతర ప్రాంతాల్లోని రెబల్స్ పై సమాచారం సేకరించి పీసీసీకి రిపోర్ట్ ఇవ్వనున్నారు నేతలు.